గత సంవత్సరం మేం వయస్సుకు వచ్చాం చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న లక్ష్మణ్ సినీ విజన్స్ అధినేత లక్ష్మణ్ క్యాదారి తనకు అత్యంత సన్నిహితుడైన కోనేటి శ్రీనును దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్. క్లాస్ అబ్బాయిగా వరుణ్ సందేశ్, మాస్ అమ్మాయిగా హరిప్రియ నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ మాస్ అండ్ క్లాస్ కాంబినేషన్ ఆడియన్స్ ఏ రేంజ్ లో అలరించిందో చూద్దాం. శ్రీ అంటే వరుణ్ సందేశ్ ని అతడి బామ్మ శ్రీలక్ష్మి కొన్ని కారణాల వల్ల చిన్నప్పటి నుంచి ఆడవాళ్లకు దూరంగా పెంచుతుంది. ఆ కారణంగా శ్రీ ఆడవాళ్లంటే భయపడే స్టేజికి వచ్చేస్తాడు. ఆఖరికి ఆడవారితో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అనుకోని పరిస్థితుల్లో శ్రీ నడిపే కంపెనీ నష్టాల్లో కూరుకుపోతోంది. దాంతో కంపెనీకి ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కేకే అంటే ఆహుతి ప్రసాద్ ను ఆశ్రయిస్తాడు శ్రీ. అయితే తన కూతురు దివ్యాను పెళ్లి చేసుకుంటే అతడి కంపెనీకి ఆర్థిక సహాయం చేస్తానని కండిషన్ పెడతాడు కేకే. తప్పని పరిస్థితుల్లో కేకే కండిషన్ ను అంగీకరిస్తాడు శ్రీ. అసలే ఆడవాళ్లంటే ఆమడ దూరం పారిపోయే శ్రీ పెళ్లి చేసుకుంటే చాలా సమస్యలను ఎదుర్కోవాలని తెలుసుకుని పెళ్లి చేసుకోవడానికి ముందే తనకు ఆడవాళ్లంటే ఉన్న భయాన్ని వదిలించుకోవాలనుకుంటాడు. అందుకోసం తన స్నేహితుడు రుషికేష్ ముఖర్జీ అంటే శ్రీనివాస్ రెడ్డి సలహా మేరకు ఓ వేశ్య నీరు అంటే హరిప్రియను తనతో పాటు ఓ 10 రోజులు ఉండేందుకు ఎంపిక చేసుకుంటాడు. అయితే నీరు క్యారెక్టర్ నచ్చడంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు మన కథానాయకుడు. ఆ తర్వాత హరిప్రియ కారణంగా వరుణ్ సందేశ్ జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయి, చివరికి వారిద్దరూ కలుసుకున్నారా అనేది చిత్ర కథాంశం. ఈ పాత్రలో అమ్మాయిలంటే భయపడే యువకుడిగా వరుణ్ సందేశ్ చక్కగా నటించాడు. డైలాగ్ డెలివరీతో పాటు డాన్సుల్లోనూ అతడి మునుపటి సినిమాల్లో కంటే చాలా బెటర్మెంట్ కనబడింది. వేసీగా రఫ్ క్యారెక్టర్లో అదరగొట్టిన హరిప్రియ సెన్సిబుల్ అమ్మాయిగానూ అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఇక రుషికేష్ ముఖర్జీ పాత్రలో శ్రీనివాస్ రెడ్డి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. అతని డైలాగ్ టైమింగ్ బాగుంది. శేఖర్ చంద్ర అందించిన బాణీలు ఆకట్టుకున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సన్నివేశాన్ని చక్కగా ఎలివేట్ చేసి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రచయిత సాయి కృష్ణ అందించిన సంభాషణల గురించి. అతడు అందించిన సంభాషణలు చాలా హృదయంగా ఉన్నాయి. గుళ్ళో పెట్టిన దీపం ఆర్పగలం, కానీ గుండెల్లో పుట్టిన ప్రేమను ఆపలేం వంటి డైలాగ్స్ ఈ సినిమాలో హైలైట్. ఇక ఆంగ్ల చిత్రం ప్రెట్టి ఉమెన్ నుంచి ప్రేరణగా దర్శకుడు ఎంచుకున్న కథ, అతడు మలిచిన తీరు అద్భుతంగా ఉంది. సన్నివేశాల రూపకల్పన, పాత్రల తీరుతెన్నుల్ని తీర్చిదిద్దిన విధానం, చిత్రానువాదం అన్నీ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లక్ష్మణ్ క్యాదారి నిర్మాణ విలువలు బాగున్నాయి. అక్కడక్కడ ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ స్కిప్ అయినట్లు అనిపించడం మినహా ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవేవీ లేవు. మొత్తానికి క్లాస్ మాస్ అన్న భేదం లేకుండా అందరూ చూడదగ్గ హోల్సమ్ ఎంటర్టైనర్ అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్. రాజశ్రీ తెలుగు ఇస్తున్న రేటింగ్స్ 3.5 స్టార్స్. రాజశ్రీ తెలుగు నుండి రివ్యూ అందిస్తున్నది ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.